మనం నిన్న వీడియోస్లో ఏం తీసుకున్నా అంటే చిన్నపిల్లలకు అది డ్రాయింగ్ ఒక లైనింగ్స్ ఆటోమేటిక్గా రౌండ్ ఆఫ్ ఇట్లా తీయాలని నేర్చుకున్నాం. ఇవాళ మనం ఏంటంటే చిన్నపిల్లలకు చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే డ్రాయింగ్. ఆ డ్రాయింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనం దాన్ని ఏకాగ్రత ఉంటుంది. అంటే పిల్లలు ఏంటంటే ఇటు గీసుడు అటు గీసుడు అది గీసుడు ఒక డ్రాయింగ్ లాగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఏదైనా మనం ఎవరైనా సార్లైనా టీచర్లైనా చూసుకుంటూ డ్రాయింగ్ చేస్తానికి ఏంటంటే దాని మీద ఇంట్రెస్ట్ పెరిగే కొద్దీ పిల్లలకు ఇంకా హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది. కావున ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ డ్రాయింగ్ ఎలా గీస్తే మనకు చాలా అంటే ఎన్నిసార్లు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తాయి. అందుకని మనం ఈరోజు ఏంటంటే లీవ్స్ ఆకులు అంటే ఆకులు మనం ఎలా గీయాలి అంటే చిన్నపిల్లలు గీయచ్చు, పెద్దోళ్ళు గీయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇది సెకండ్ పార్ట్ కాబట్టి మనం లీవ్స్ ఎట్లా గీయాలో మనం ఈరోజు నేర్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒక ఆకు గీసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఇలా గీయాలి. మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. ఈ 4 అనేది ఏంటంటే మినిమం దాదాపు ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ మన సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే సెకండ్ వన్ ఏంటంటే లిప్స్ కొన్ని సెకండ్ వన్లో మనం ఇట్లా గీత వేయాలి. ఇది మనం గీస్తా అంటే ఏంటంటే ఆటోమేటిక్గా మనకు దీన్ని ఎట్లా గీయాలో మనకు అర్థమవుతుంది. కావున ఏంటంటే ఇవి సుత డైలీ ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ థర్డ్ వన్ ఏంటంటే ఇప్పుడు మనం ఆకులు గీసినాం కాబట్టి కింద కండంని ఇట్లా యాడ్ చేయాలన్న మంచిగా ఈజీగా ఉంటుంది. మన హ్యాండ్స్తో ఫ్రీగా అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది మనం గీస్తా అంటే ఏంటంటే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది. ఇట్లా మనం డైలీ 10 టైమ్స్ అయినా 20 టైమ్స్ అయినా మనం గీస్తుంటే అంటే హ్యాండ్ అనేది మనకు ఫ్రీ అయిపోతాయి. మళ్ళీ ఇప్పుడు మనం ఫోర్త్ వన్ ఏం చేయాలంటే ఆటోమేటిక్గా ఒక లైన్ గీసేసి దాన్ని ఆటోమేటిక్గా ఇట్లా లీవ్స్ గీసి దీన్ని ఏంటంటే మనం ఇట్లా షేడింగ్ లాగా చేయాలి. చేస్తా అంటే ఏంటంటే ఆటోమేటిక్గా మనం ఆకులాగా అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఏంటంటే లైన్ గీసేసి దీన్ని రౌండ్ ఆఫ్ చేసుకొని దీన్ని డాట్స్ పెట్టిన చుట్టూ దీన్ని ఏమన్నా అంటే ఒక ఆకులాగా క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ థర్డ్ వన్ ఏంటంటే ఆటోమేటిక్ మనం డైరెక్ట్ గీసుకోవచ్చు. ఎట్లా అంటే మనం ఇట్లా స్ట్రైట్గా లైన్ గీసేసి ఆటోమేటిక్గా లైన్స్ లీవ్స్ చూస్తా అంటే ఏంటంటే గీస్తా అంటే ఏంటంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆటోమేటిక్గా ఓ ఆకులాగా వస్తాయి. మళ్ళీ ఫోర్త్ వన్ అంటే ఇప్పుడు డైరెక్ట్ మనం ఆకుని గీసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు గీసేసుకొని దీన్ని ఏంటంటే మనం గీసేసుకొని ఇట్లా లైన్ గీస్తుంటే ఇది ఆకు. దీన్ని ఏంటంటే ఆటోమేటిక్గా మనం షేడింగ్ కానీ డబుల్ లైన్ కానీ గీస్తా అంటే ఏంటంటే దాని లుకింగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఆకును షేడ్స్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇట్లా గీసుకొని ఇట్లా చేస్తా అంటే ఏంటంటే మనం షేడింగ్ అనేది వస్తూ ఉంటాయి. అంటే ఫస్ట్ లైట్ పెన్తో డ్రా చేసుకున్న తర్వాత మనం డార్క్ పెన్సిల్ తోటి ఆటోమేటిక్గా మనం షేడింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఏంటంటే దీనిలోని లీవ్స్ అనేది ఏంటంటే మనకు ఏర్పడుతూ ఉంటాయి. లైట్ డార్క్ ఇట్లా చేస్తా అంటే ఏంటంటే మనకు దాని మీద అవగాహన వస్తాయి. అందుకనే మనం దీన్ని ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటా అంటే ఏంటంటే దీని మోడల్ ఇది ఎట్లున్నది అని తెలుస్తా అంటే మనం ఏమన్నా రాంగ్ చేసిన కూడా దాన్ని ఆటోమేటిక్గా మనం స్టడీ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తూ అంటే చాలా ఇట్లా చేస్తూ ఉంటా అంటే మనకు ఈ ఆకులు అనే లిప్స్ అనేది మనం ప్రాక్టీస్ అవుతూ ఉంటాయి. అందుకని మనం డైలీ ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ మనం డైలీ ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా మనకి ఇట్లా డ్రాయింగ్ అనేది వస్తాను. అంటే రోజు కొద్దిగా 1-2 తీసుకొని మనం చేస్తూ అంటే ఏంటంటే మనం ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. మన ఇంట్రెస్ట్ అనిపిస్తే మళ్ళీ ఏదైనా మనం చేసుకోవచ్చు. కాకపోతే
చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి ఆటోమేటిక్ రోజుకొకటి ఏదైనా కానీ ఒక డ్రాయింగ్ అంటే ఒక పెన్సిల్ పెన్ను కప్పు టీ కప్పు మగ్గు ఇవి దాని ముందు పెట్టి దాన్ని గీస్తా అంటే ఏంటంటే ఆటోమేటిక్గా మంచి ఇంట్రెస్ట్ అనిపిస్తే పిల్లలకు మంచిగా ఏకాగ్రత రావచ్చు. ఏదైనా కానీ మనం ఇది చేస్తా అంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అని వస్తాయి. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. దీంతో మీరు ఎవరికైనా పంపించండి. థ్యాంక్ యూ.